శుద్ధ హృదయులు గల వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంటే అక్కడ దయాళుడై ఉన్నాడు, నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. ఎవరి పట్ల? ఇశ్రాయేలీయులు వారి పట్ల. నెంబర్ 2, శుద్ధ హృదయం కలిగిన వారి పట్ల. ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ఎవరంటే ఇశ్రాయేలీయులు, నెంబర్ 2 శుద్ధ హృదయులు. శుద్ధ హృదయాలు అంటే పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు. అక్కడ ఉన్న విషయాలు నేను మీకు వివరిస్తున్నాను. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఇశ్రాయేలీయులు వారి పట్ల, శుద్ధ మనసు కలిగిన వారి పట్ల నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఆసాపు గారు చెప్తున్నారు ఆ మాట. ఈ ఆసాపు ఎవరంటే ఈయన ఒక సంఘంలో లేవీయుడు. ఈయన చేసే పని అంటే పాటలు పాడడం, వర్షిప్లో నడిపించే పని ఈయనది. అయితే ఈయన రాసే మాట ఏంటంటే వీరిద్దరి పట్ల దయాగుణం కలిగిన వాడు యేసయ్య లేదా దేవుడు అని చెప్పి ఇక్కడ రాశాడు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దయగలిగిన వాడు? మన దేవుడు ఎలాంటి దయగలిగిన వాడు? అందరు నన్ను చూడాలి, దయచేసి అందరు నన్ను చూడాలి. మన దేవుడు దయాళుడు. మీకు ముందు కొన్ని విషయాలు చెప్తే అర్థమవుతుంది. మనకి ఏం విషయాలు, మన జీవితంలో ఏం చేశాడు ఆయన దయగలిగిన కార్యాలు? ఏం చేశాడు? ఆయన దయగలిగిన కార్యాలు చేశాడు కనుకనే ఇక్కడ కూర్చొని ఉన్నాం కాదా? ఎంతమందో నిన్నటి దాకా ఉండి చనిపోయారు, ఈరోజు ప్రత్యేకంగా అదే ఆయన దయ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన దేవుడు ఎవడంటే దయాళుడు. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. దయచేసి లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అందరూ ఓపెన్ చేద్దాం బైబిల్ కూడా. ఆయన ఎలాంటి దయా హృదయం కలిగిన వాడు అనేది మనం బైబిల్లో చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు తన తండ్రి వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలు, అక్కడి వరకు మనం ముందు ధ్యానించి తర్వాత వెళ్దాం. ఇక్కడ దేవుడు ఎలాంటి దయాగుణం కలిగిన వాడు అనేది మనం చూద్దాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందరు నన్ను చూడండి. మీరు తలలు తర్వాత ఉంచుకుందరు. ఇక్కడ నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. దయచేసి చూడండి. ఇక్కడ చిన్న కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు ఆస్తి ఇవ్వు అని చెప్పి తండ్రిని అడిగాడు. ఇప్పుడు నేనున్న మా డాడీ దగ్గరికి పోయి నాకు ఆస్తి రాసివ్వు అని నేను సింపుల్గా చెప్తానే, ఆయన ఇదో నాయన రాసిస్తాడా? ఏ తండ్రి కూడా రాసివ్వడు. ఏ తండ్రి కూడా నాకు ఆస్తి ఇవ్వు అంటే రాసివ్వడు. కానీ ఈ చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి ఆస్తి అడుగుతా ఉన్నాడు. ఆస్తి సాధారణంగా మనం సింపుల్గా అడిగితే ఎవరు ఇవ్వడు. అయితే ఈ చిన్న కుమారుడు ఎట్లా అడిగేవాడు అంటే సతాయించేవాడు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఒక అన్యాయస్తుడి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది. మీకు చెప్తాను. విధవరాలు వెళ్ళి నాకు పలానా విషయంలో న్యాయం తీర్చమని ఆ అన్యాయస్తుడిని అడిగింది. అడిగినప్పుడు వాడు చేయలేదు. అయితే ప్రతిరోజు వాని దగ్గరికి వెళ్తూ ఉండేది. పొద్దున, సాయంత్రం, రాత్రి, ప్రతిరోజు ప్రతి నిమిషం వాని ఇంటి దగ్గరికి పోయి గేట్ తెరిచి నాకు పలానా న్యాయం తీర్చు అని అడిగేది. ఇప్పుడు ఆ అన్యాయస్తుడు ఏం చేశాడంటే ఆమెకు న్యాయం తీర్చలేదు కొన్ని రోజులు. తర్వాత ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి ఆలోచించాడు, ఇదేందిరా ఏమో రోజు నా దగ్గరకు వచ్చి సతాయిస్తూ ఉందే, పలానా దానికి న్యాయం తీర్చమని అని చెప్పి ఆయన కూర్చొని ఆలోచించి ఆ రాత్రి ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఇంకా రేపు ఒకవేళ ఆమె నా దగ్గరికి వచ్చిందనుకో, నేను ఆమెకు న్యాయం తీర్చాలి అని ముందు రోజు రాత్రి ఆయన అనుకొని తర్వాత వెళ్ళాడు. ఆమె మరుసటి రోజు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె నాకు న్యాయం తీర్చమని అడిగింది అన్యాయస్తుడిని. అన్యాయస్తుడు ఏం చేశాడంటే ఆమెకు న్యాయం తీర్చేశాడు. ఇప్పుడు ఈ అన్యాయస్తుడు ఈమెకు న్యాయం తీర్చడానికి గల కారణం ఏంటి? అక్కడ మాటికి వెళ్తా ఉన్నది ఎవరి దగ్గరికి? ఆ న్యాయం తీర్చమని అన్యాయస్తుడి దగ్గరికి మాటికి వెళ్తా ఉండేది. కనీసం నాకు తెలిసి అప్పులో రోజుకు 10 సార్లు ఇంటికి తిరుగుతాడు, అప్పు ఉంటే ఎవరికాడు.
ఈ విధంగా ఆమె కూడా పోయి ఉండొచ్చేమో. అట్లా అన్యాయస్తుడైన అతని దగ్గరికే ఏమో పోతా ఉన్నింది, న్యాయం తీర్చడం తెలుసు కూడా. అయితే అన్యాయస్తుడైన ఆయన ఒకరోజు అనుకున్నాడు, ఈమెకు న్యాయం తీర్చాలా లేకపోతే నా తల తింటా ఉందని. ఆ విధంగా ఈమె ఎప్పుడు పోయి అడిగిందో అన్యాయస్తుడైన అతనే ఆమెకు న్యాయాన్ని తీర్చి పంపించాడు. ఈ న్యాయం మనకు జరగాలంటే సాధారణంగా ఎన్నిసార్లు తిరగాలి మనం ఒక వ్యక్తి దగ్గరికి? 1, 2 లేదా 3, 4 ఎక్కువ సార్లుగా తిరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పోయి సతాయిస్తా ఉన్నాడు, ఏమని? నాకు ఆస్తివు అని. వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే ఆస్తి రాసి ఇచ్చేశాడు. మీరు ఇప్పుడు గమనించాలి, మన తండ్రి ఎలాంటి వాడంటే దయగలిగిన వాడు. ఇప్పుడు మన తండ్రి దగ్గరికి వచ్చిన నువ్వు కూడా అడిగితే ప్రతిదీ నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు కూడా గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాక్యం మొదలై 5 నిమిషాలు కాలేదు, అప్పుడే మన మైండ్ అంతా ఆబ్సెంట్ అయిపోయింది. బాగా గమనించాలి. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని అడిగాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు? వానికి రాసి ఇచ్చేశాడు. ఇప్పుడు రాసి ఇచ్చాడంటే మనం కూడా తండ్రి దగ్గరకు వచ్చిన మనం కూడా అడిగితే ప్రతిదీ కూడా ఆయన సహాయం చేస్తాడు. అందుకే ఒక మాట ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమని ఉంది అక్కడ? నోళ్ళు తెరిచి చదువుదాం. ఏమని ఉంది అక్కడ? అసలు నాకు అర్థం అవ్వలేదు. విశ్వాసం ఎంతమంది ఉంది మీలో? విశ్వాసం ఎంతమందికి ఉంది? విశ్వాసం ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చదువుదాం, పేతురు 1:2-6 చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏలయనగా నేను ముఖ్యమును ఇప్పుడు బాగా వినండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? విశ్వాసం ఉంది కదా మనకు, గట్టిగా స్తోత్రం చెప్పాం కదా. విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉంటాడంట? సిగ్గుపడడు. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతున్నాం అంటే ఏముందని మనలో? అవిశ్వాసం ఉన్నట్టే. విశ్వాసం ఉన్న నువ్వు సిగ్గుపడకూడదు. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆస్తిని అడిగాడు. నువ్వు బాగా గమనించు, ఇక్కడ తండ్రి ఎవరంటే మన దేవుడు. హల్లెలూయా. నువ్వు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా రావాలంటే, కనాను స్త్రీ తెలుసా మీకు? బైబిల్లో ఉంది. ఈమె ప్రభు దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటూ ఉండింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టింది, బాగలేదు, నువ్వు ముట్టు అని చెప్పి బిగ్గరగా కేకలేస్తూ వచ్చింది. నువ్వు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే బిగ్గరగా ప్రభువుని కానీ నువ్వు అడిగితే, అడుగు వాటినన్నిటినీ నువ్వు ఊహించు వాటి అన్నిటికంటే ఆయన గొప్పగా కార్యాలు చేయగలిగాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చిన్న కుమారుడు అడిగాడు. అడగంగానే తండ్రి ఏం చేశాడు? ఆస్తి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాం. మనకు ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేశాడు, ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ చిన్న కుమారుడు ఆస్తిని సంపాదించుకున్న తర్వాత వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఏమైపోయాడు? సమస్తము ఆస్తినంతా కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. బాగా ఆలోచిద్దాం. తండ్రి ఆస్తి ఇచ్చాడు కదా, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, దేవుడు మనకు కూడా అన్ని సహాయం చేశాడు కదా. సహాయం చేసిన తర్వాత ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరికి దూరంగా వెళ్ళిపోతున్నాడు? చెప్దాం, ఎవరికి దూరంగా వెళ్ళిపోతున్నాడు? తండ్రికి దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు తండ్రిని అడగంగానే తండ్రి ఏమో నీకు అన్ని సహాయం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా ప్రభు దగ్గరికి వచ్చింటావు, తండ్రి దగ్గరికి వచ్చింటావు, అడిగుంటావు. నీకు దేవుడు నువ్వు అడిగిన వాటన్నిటిని కూడా ఆయన నీకు అనుగ్రహించుంటాడు. అనుగ్రహించిన తర్వాత నువ్వు ఎక్కడుండాలా? తండ్రి దగ్గరే ఉండాలి. కానీ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూర్చుకొని వచ్చిన ఆశీర్వాదాలు తీసుకొని దూరం అయిపోయాడు. ఎవరికి దూరం అయిపోయాడు? తండ్రికి దూరం అయిపోయాడు. అసలు తండ్రికి దూరం అయిపోయి ఎవడన్నా జీవించగలడా? అందుకే ఒక మాట ఉంది, నాకు వేరై మీరేం చేయలేరు. చూడండి ఆ మాట, జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం.
రెఫరెన్సెస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఉన్నాయా లేవా అనే విషయం. తీగలు మీరు, ఎవడైతే నా దగ్గర ఉంటాడో, నేను ఎవని దగ్గర ఉంటానో వాడు బహుగా ఆశీర్వదించబడతాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దూరం అయిపోయాడు. వీడి ప్లాన్ ఏంటంటే తండ్రికి దూరం అయిపోయి నేను అసలు సంపాదిద్దామనే మనసు వాడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అనేక ఆశీర్వాదములు దేవుని దగ్గర పొందుకొని ఉంటాం ముందు జీవితాల్లో, ముందు బ్రతుకులో. ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవుడి సన్నిధిలో ఏమైపోయాం ఈరోజు? ఎంతమంది అయిపోయారు దూరం? ఎంతమంది అయిపోయారు దూరం? దీన్ని బట్టి చిన్న కుమారుడికి ఏమో దేవుడు సహాయం చేశాడు. తర్వాత వీడేం చేశాడు? నాకు చాలు అన్ని దేవుడు అనుగ్రహించాడు, ఒక ఆదివారం పోకపోయినా ఇబ్బంది లేదని చెప్పి దూరం అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినంతసేపు దేవుడు మనకు గొప్ప మేలు ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంకా ఎన్నెన్నో నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా నువ్వు అడగంగానే దేవుడు మనకు సహాయం చేశాడు. చేసిన దేవునికి నువ్వేమైపోయావు? ఇప్పుడు ఈరోజు ఆదివారం ఎక్కడికి పోయారు? అందరూ ఆశీర్వాదాలన్నీ పొందుకొని దూరం అయిపోయారు. అంటే వారి వారి ఆలోచనలతో తర్వాత చదువుదాం, ఇప్పుడే ఏముంది తర్వాత చదువుదాం. దూరం అయిపోయి వీడేం చేశాడంట? అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం చేశాడు. ఎవరక్కల్లారా? చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. తండ్రి దగ్గర నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని తీసుకొని తండ్రికి దూరం అయిపోవడమే కాకుండా వాడు ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అనగా అక్రమ మార్గంలో సంపాదించే సంపాదనని దుర్వ్యాపారం అంటారు. ఈడు చేసిన దుర్వ్యాపారం ఏంటంటే వేశ్యలు ఖర్చు పెట్టాడు, అంటే వ్యభిచారం చేశాడు. దానికి కావాల్సిన అంతా కూడా వీని దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా ఖర్చు చేసి అంత నాశనం చేసుకున్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే తండ్రి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాడు. దూరం అయిపోయిన తర్వాత వీడికి కలిగిన మనసు ఏంటంటే దుర్మార్గమైన మనసు వచ్చింది. ఎలాంటి మనసు వచ్చింది? ఇప్పుడు విన్నాం కదా అందరూ. ఏం మనసు వచ్చింది? ఏం మనసు వచ్చింది నాన్న? ఎవరికి దూరం అయితే వచ్చింది ఈ మనసు? చెప్దాం, వదలను, చెప్దాం. తండ్రిని ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో మొదటిగా వచ్చిన పనికిరాని ఆలోచన ఏంటంటే దుర్మార్గమైన మనసు వచ్చింది. ఇప్పుడు తండ్రికి దగ్గరగా ఉన్నంతసేపు వాడేమో సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయి సంపాదించాలనుకున్నాడో వెంటనే వాని మనసులో ఏం కలిగిందంటే దుర్మార్గమైన మనసు కలిగింది. ఈరోజు నీలో దుర్మార్గమైన ఆ మనసు ఉంటే మనం దేవునికి దూరంగా ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఒకవేళ దుర్మార్గమైన ఆలోచనలు మనలో ఉన్నాయంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తండ్రికి మనం దగ్గర లేము. బాగా ఆలోచించండి. భూమి మీద ఉన్న తండ్రి, ఆయన దగ్గర ఉన్న కొడుకు తండ్రి దగ్గర ఉన్నంతసేపు కూడా మర్యాదగా ఉంటాడు. ఉండడా? తండ్రి దగ్గర ఉన్నంతసేపు వాడు ఎట్టుంటాడు? చాలా మర్యాదగా ఉంటాడు. అదే వాడిని నువ్వు తీసుకుపోయి హైదరాబాద్లో చేర్చు చదువుకోవడానికి, వాడు ఏ ఆలోచనలతో ఉంటాడు? అందరూ కాదు, కొందరు. ఏ ఆలోచనతో ఉంటాడు? తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడేమో భయం ఉంటాడు. నువ్వు వాడిని ఒక్కసారి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వదిలిపెట్టి రాబో హాస్టల్లో చదివేదానికి, అప్పుడు వాని వ్యాపారం ఏంటో వాని ఆలోచన ఏంటో బయటపడతారు. అంటే తండ్రి దగ్గర ఉన్నంతసేపు కూడా నువ్వు ఎలా ఉంటావు అంటే భయంగా ఉండగలుగుతావు. తండ్రికి ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే దురాలోచన. ఈ దురాలోచన మొట్టమొదటిగా ఆలోచన నెంబర్ 1 నేను చెప్తా చూడండి. మందిరానికి రాకపోవడమే దురాలోచన. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న వాక్యాన్ని మనం అంగీకరించాల్సిందే. నచ్చంది నచ్చకపోతే అది తర్వాత విషయం. దుర్మార్గమైన ఆలోచన వీడికి తండ్రికి దూరం అవ్వంగానే వ్యాపారం చేసి సంపాదిద్దాం అనుకున్నాడు. అయితే మనలో ఉన్న దురాలోచన ఏంటంటే ఎన్నోసార్లు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంతో సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని విడుదల చేశాడు. అలాంటి దేవునికి, అలాంటి తండ్రికి నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఆ సమయాన్ని నువ్వు
అదే వేస్ట్గా ఖర్చు చేయడమే ఇదొక నెగటివ్ మనలో. ఈ తెలుగు పదాలన్నీ చెప్పాలంటే మనకు రిస్క్. అయితే ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో వీనిలో మొట్టమొదటికి వచ్చింది మనసు ఏంటంటే దుర్మార్గమైన మనసు. ఈ మనసు వచ్చేసరికి వాడికి చివరికి ఏమైందంటే తినడానికి ఆహారం కూడా లేదు. అదే కదా అక్కడ జరిగింది. తినడానికి ఆహారం లేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో గౌరవంగా ఉన్నాడు. తండ్రిని ఎప్పుడైతే దూరపరుచుకున్నాడో వానికి దుర్మార్గమైన మనసు ఒకటి వచ్చింది. తర్వాత వానికి ఏం కలిగిందంటే కరువు వచ్చింది. కరువు అనగా భోజనానికి కూడా లేని స్థితి కలిగింది. ఎవరికి చెప్దాం? విశ్వాసం ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్దాము. ఎవరికి? చిన్న కుమారుడికి ఏం కలిగింది? కరువు వచ్చేసింది. ఈ కరువు రావడానికి గల కారణం ఏంటంటే తండ్రి దగ్గర ఉన్నంతసేపు ఏమో వాడు పుష్టిగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయాడో వాని జీవితంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చేసింది. వాని జీవితంలో కరువు వచ్చింది. మన జీవితంలో మనం తండ్రికి దూరం అయిపోయామనుకో మన జీవితాల్లో కూడా కరువు అనగా అర్థం ఏంటంటే శోధనలు, సమస్యలే. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే దేవునికి దూరం అయినప్పుడే ఈ శోధనలు మనకు వస్తాయి. దేవునికి దూరం అయినప్పుడే మనకు కష్టాలు వస్తాయి. అదే తండ్రి చేతుల్లో నువ్వు ఉన్నంతసేపు కూడా తండ్రి నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ వస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ తిరుగుతా ఉన్నా, నువ్వు ఏ రోడ్లో నడుస్తూ ఉన్నా, నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా తండ్రి నీకున్నాడు కనుక ఆయన కన్ను దృష్టి అంతా నీ పైన ఉంటుంది కాదా? అందుకే నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటే నిత్యం తండ్రి దగ్గర ఉన్నంతసేపు నువ్వు సమృద్ధిగా ఉండగలుగుతావు. వీడు చేసిన తప్పు ఏంటంటే దేవుణ్ణి అడిగాడు. అడిగంగానే దేవుడేమో అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని వాడు పట్టుకొని తండ్రి దగ్గరే జీవించుంటే దేవుడు ఇంకా వాడిని ఆశీర్వదించాడు. అయితే వీడు ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోయి, ఈ దూరం అయిపోయిన దానివల్ల వాని మనసులో చెడ్డ మనసు కలిగింది. ఈ చెడ్డ మనసు కలిగి ఏదో సంపాదిద్దామని వాడు ప్లాన్ వేసుకున్నాడు. తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం కంటే నేను బయటికి పోయి ఏదో సంపాదిద్దామని వాడు ప్లాన్ వేసుకున్నాడు. దుర్వ్యాపారం చేసి నేను గొప్పగా సాధించాలనుకున్నాడు. అయితే ఒక మాట ఉంది, చదువుదాం. ప్రసంగి 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం దాకా ఉంటుంది. దయచేసి అందరు చూద్దాం. ఈ కుమారుడు దేవుని దగ్గర ఉండకుండా ఏదో సంపాదిద్దామని చెప్పి దూరం అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఏదో సంపాదిద్దామని చెప్పి ఆదివారం కూడా దేవుని టైంను కూడా సంపాదించడానికి వాడుతూ ఉంటాం. కానీ ప్రసంగి 2, 4, 11 వరకు చదువుదాం. ఎవరు? సొలొమోను గారు. ఇక్కడ చెప్తున్న మాట ఎవరంటే సొలొమోను అని ఒక గనుడు. ఆయన బాగా సావకారి, ఆయన ఒక జ్ఞానవంతుడు, అన్నిట్లో కూడా ఆయన జ్ఞానవంతుడు. ఆయన ఒక అక్కడ చెప్తా ఉన్న మాట ఏంటంటే నేను గొప్ప గొప్ప పనులు చేశాను. ఆయన కొరకు ఇండ్లు కట్టించుకున్నాడు, ఆయన కొరకు ద్రాక్ష తోటలను నాటించుకున్నాడు, ఆయన కొరకు తోటలను, శృంగార వనములను కట్టించుకొని వాటిలో సకల విధములైన ఫలమును నాటించి తిని ఆయన పొలాలలో నీళ్లు పారడానికి చెరువులే ఆయన తవ్వించుకున్నాడంట. తర్వాత పనివారు, పనికత్తెలను అందరూ కూడా ఉన్నారు, ఆయనకు సంపాదించుకున్నాడు. యెరూషలేములో ఆయన కంటే ముందున్న వారి కంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని సొలొమోను గారు చెప్తున్న మాటలు ఏంటంటే నా కొరకు నేను వెండి బంగారమును, రాజులు సంపాదించే సంపదను, అన్ని దేశాల్లో దొరికే, ఆయా దేశాల్లో దొరికే సంపదను, ఆయన దగ్గర పాటలు పాడే వాళ్ళను అన్ని సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. అంటే 1000 మంది స్త్రీలు ఆయన దగ్గర ఉన్నారు ఆయన సుఖించడానికి. తర్వాత నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరి కంటెను నేను గనుడనై నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. డైరెక్ట్గా 11వ వచనం చదువు.
అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. హల్లెలూయా, గడి చెప్దాం హల్లెలూయా. ఇక్కడ సొలొమోన్ గారు చెప్తున్న వాక్యం ఏంటంటే, కంప్లీట్గా ఈ సొలొమోన్ గారు ఎవరంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్న రాజు, బాగా సావుకారి, ఆయన కంటే గనుడు ఎవరు లేరు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సుఖభోగాలను అనిపించిన వ్యక్తి, ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? తండ్రిని వదిలిపెట్టైనా నేను సంపాదించాలా, పెద్దోడిని అయిపోవాలా. ఇక్కడ సొలొమోన్ ఏం చెప్తా ఉన్నాడు? ఒరే, నేను ఇవన్నీ చేశాను ఆల్రెడీ, నేను అన్ని సుఖ సంతోషాలను అనుభవించాను, నేను చెప్తున్నా ఇవన్నీ వ్యర్థం రా అని. అంటే ఇప్పుడు మేము సంపాదించొద్దా అనే మైండ్ మీలో ఒకవేళ డౌట్ రావచ్చేమో. మనం సంపాదించాలి, కానీ తండ్రికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. అది నేను చెప్పే విషయం. అయితే మన తండ్రి దయాళుడు, అడగంగానే అనుగ్రహించాడు. అనుగ్రహించిన ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే దూరం అయిపోయి తర్వాత ఆయనకు కరువు వచ్చేసింది. ఈ కరువు రావడానికి గల కారణం ఏంటంటే దేవునికి దూరం అయ్యాడు కనుకనే ఈ కరువు వచ్చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం అనుకుంటా ఉంటాం, ప్రతి ఆదివారం మేము మందిరానికి వెళ్తున్నామే, ప్రతి శనివారం మేము మందిరానికి వెళ్తున్నామే, మాకెందుకు ఈ కరువు వచ్చిందని. నువ్వు మందిరానికి పోవచ్చు, కానీ నీ మనస్సు తండ్రి ఆలోచనలో లేకపోతే అది సఫలం అవ్వదు. నీ ఆలోచన అంతా కూడా ఎలా ఉండాలంటే తండ్రికి ఇష్టపూర్వకంగా ఉంటే ఈ కష్టాలు నీకు రావు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఆలోచన ఎలా ఉందంటే తండ్రికి ఇష్టమైనట్టుగా లేదు. వాని ఆలోచన ఎట్లుందంటే లోకానుసారమైన ఆలోచన కలిగి, ఏ విధం చేత నన్ను నేను సంపాదించి గొప్ప అవ్వాలని అనుకుంటా వాడు చేశాడు ఆ వ్యాపారం. అయితే వారికి చివరికి కలిగిన నష్టం ఏంటంటే కరువు వచ్చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా కరువు వచ్చేస్తూ ఉంటాయి. సమస్యలు, కష్టాలు, ఎన్నో అప్పులు, సమస్యలు, బాధలు, ఇవన్నీ దేనికి వస్తాయంటే తండ్రికి దూరం అవ్వడం వల్లనే. హల్లెలూయా, గడి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేనికి కష్టాలన్నీ మనకంటే తండ్రికి దూరం అవ్వడం వల్లనే. అందుకే ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనం అనుకుంటాం తండ్రిని వదిలిపెడితే మేము పైకి సంపాదించవచ్చు, తండ్రి వదిలిపెడితే బాగా సంపాదించుకోవచ్చు అనే మనసు కలిగి ఉంటాడు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు తండ్రికి వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు. సరే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వీని కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత వీని జీవితం ఏ స్థితికి చేరింది? వాడు పందులు పొట్టు తిని ఎవ్వడును వానికి ఏమి ఇవ్వలేదు. ఒక్క నిమిషం, తండ్రి దగ్గర ఉన్నంతసేపేమో వాళ్ళ తండ్రి దగ్గర తెచ్చిచ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు అందరూ ఉన్నారు. వీడు ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయాడో వాడికి తినడానికి ఆహారం లేక చివరికి ఎక్కడికి వాని జీవితం వచ్చిందంటే పందులు తినే ఆహారం తిందామా అనే హీన స్థితికి వచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే తండ్రికి దూరంగా జీవించాలనే మనసు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే నువ్వు తండ్రికి దూరమై జీవిస్తే ఫ్యూచర్లో కష్టాలు తప్ప ఏముండవు. తండ్రికి నువ్వు ఎప్పుడైతే తండ్రి అండర్లో ఉంటావో తండ్రి ఆయన కన్ను దృష్టి నీ పైనుంచి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఈయన జీవితం ఎట్లా వచ్చిందంటే అధికారిగా తండ్రి దగ్గర ఉన్నంతసేపు అధికారిగా ఉన్నాడు. చివరికి తండ్రికి ఎప్పుడు దూరం అయ్యాడో వాని స్థితి ఎట్లొచ్చిందంటే బానిస బ్రతుకైపోయింది. ఎవరి దగ్గర బానిస బ్రతుకైంది? ఎక్కడో పందులు కాసే ఆ పందులు ఓనర్ దగ్గరికి పోయి, నాయన నేను పందులు కాస్తా, నేను ఆ పందులు తినే పొట్టన్న తిని నీ దగ్గర బానిసగా బ్రతుకు సాగిస్తానని చెప్పి వాని దగ్గరికి పోయి పందులు కాసే స్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే కేవలము దేవునికి దూరంగా ఉండడం వల్లనే. ఎప్పుడైతే వానికి ఆకలేసిందో, ఎప్పుడైతే బానిస బ్రతుకు కలిగిందో అప్పుడు వానికి ఏమొచ్చిందంటే చదువుదాం. అప్పుడు వానికి ఏమొచ్చిందంటే అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది?
చెప్దాం అయ్యగారు, చెప్దాం అక్క. ఎప్పుడొచ్చింది బుద్ధి? ఏదన్నా ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్ అయిన ఎగ్జామ్ మరుసటి వారం నుంచి మనం ప్రార్థనకు వచ్చాం కాదా? ఎందుకంటే మళ్ళీ సప్లీ రాసి పాస్ అవ్వాలి కదా, కాదా? అదే కానీ ముందు నుంచి అయితే రాం. ఎప్పుడు వస్తాం? ఎప్పుడు ఆహారం లేదో, అప్పులు ఎక్కువ అయిపోయినాయో, కష్టాలు ఎప్పుడు ఎక్కువ అవుతాయో అప్పుడు మనకేమొస్తుందంటే బుద్ధి వస్తుంది. ఏం బుద్ధి? అప్పుడు పోదాం మందిరానికి. ఎప్పుడు పోదాం మందిరానికి? సమస్య వచ్చినప్పుడే. ఇప్పుడు వీడికి కూడా బుద్ధి వచ్చింది. ఎప్పుడో కష్టం అయిపోయినప్పుడు, తినడానికి ఆహారం లేనప్పుడు, వస్త్రానికి కూడా లేకుండా, చెప్పులు కూడా లేకుండా ఉన్నప్పుడు వానికి దేవుడు గుర్తొచ్చాడు, తండ్రి గుర్తొచ్చాడు. ఇప్పుడు చదువుదాం. వానికి బుద్ధి వచ్చి వాడి మనసులో ఏమనుకున్నాడో చూద్దాం ఒకసారి. నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు. అన్నం సమృద్ధిగా ఉన్నది. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర సమృద్ధిగా ఉందంటే ఆహారము? తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని. ఒక్క నిమిషం ఆగు, దయచేసి అందరు చూద్దాం. ఇక్కడ వీడు ఏమనుకున్నాడు? బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర చాలా అన్నం ఉంది, భోజనం ఉంది, సమృద్ధి ఉంది అనుకొని లాస్ట్లో ఒక మాట అన్నాడు, నేను పరలోకమునకు నీ చదువు, ఆ పాయింట్ చదువుదాం. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము. ఇప్పుడు వాడు చేసిన పాపం ఏంటి? అక్కడ ఈ కుమారుడు చేసిన పాపం ఏంటి? పరలోకానికి తన తండ్రికి చేసిన పాపం ఏంటి? వాడు ఏం చేశాడు? నెంబర్ 1, తండ్రికి దూరం అయిపోయాడు. అదే పాపం. ఇంకా తండ్రికి దూరం అవ్వడమే పాపం. ఇప్పుడు వాడు చేసిన పాపానికి వానికే వచ్చిన గతి ఏంటంటే తినడానికి ఆహారం లేదు. అధికారిగా ఉన్న స్థితిలో నుంచి ఇంకొకటి దగ్గరికి పోయి బానిసగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా దేనికి కారణం? ఇదంతా కారణం ఏంటంటే వాడు చేసిందని వాడే అనుకుంటా ఉన్నాడు. నేను చేసిన పాపము బట్టి తండ్రి దగ్గరికి పోయి క్షమాపణ అడుగుదామని అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు తండ్రికి దూరం అవ్వడమే పాపము. తండ్రికి దూరం అవ్వడమే నెంబర్ 1 పాపము. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి వాడు ఏమంటున్నాడంటే, చదువుదాం, అక్కడ చదువుదాం ఒక్కసారి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఇంకా తండ్రి దగ్గరికి పోదాం, నేను యోగ్యుని కాదు, నేను పాపిష్టివాణ్ణి, నన్ను క్షమించు తండ్రి అని అడుగుదామని వాడి మనసులో వాడు అనుకున్నాడు. అనుకొని తండ్రి దగ్గరికి పోయాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు? వాడిని దూరంగా ఉన్నప్పుడే చూసి కౌగలించుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టి వాడిని స్వీకరించాడు. ఇప్పుడు చూడండి, ఈ కుమారుడు అనుకొని బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? ఎక్కడికి బయలుదేరాడు నాన్న? ఎక్కడికి బయలుదేరాడు? కుమారుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా తండ్రి దగ్గరికి పోయి క్షమాపణ అడుగుదామని అనుకొని వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పలా, నేను ఇంటికి వస్తా ఉన్నాను, నాకు బట్టలు ఎత్తిపెట్టు అని. వాడు మనసులో అనుకున్నాడు. మనసులో అనుకోగానే వాడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే తండ్రి వచ్చి ఏం చేశాడు? వెంటనే హత్తుకొని వాడి మెడ పైన ముద్దు పెట్టాడు. ఇప్పుడు వీడు మనసులో అనుకునింది వాళ్ళ తండ్రికి ఏ విధంగా తెలిసి ఉండొచ్చు? అందుకే దేవుడు వాక్యం ఉంది, మీ హృదయ అంతరంగములన్నీ కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసు ఆయనకు? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారో కూడా నీ హృదయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు వాని హృదయంలో వాడు ఏమనుకున్నాడంటే, ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, నేను యోగ్యుని కాదు, పాపిష్టివాణ్ణి అని చెప్పి క్షమాపణ అడుగుదాము తండ్రి దగ్గరికి వెళ్ళి అనే మనసు వాడు అనుకున్నాడు. ఎప్పుడైతే వాడు అనుకున్నాడో తండ్రి ఆ విషయాన్ని గ్రహించి వెంటనే వచ్చిన వాడిని, ఆ కుమారుడిని ఏం చేశాడు? ఆయన వాని మీద కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి
నీ ఎదుట పాపం చేసే తిని. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయాలి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరిని నిద్రపోతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కుమారుడు రాగానే సాధారణంగా పాపం చేసిన కుమారుడు భూమి మీద అయితే వాని తండ్రి ఆస్తిని నాశనం చేసిన కుమారుడు ఎవడైనా ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ కుమారుడు ఇంటికి రాగానే వానికి అన్నం పెట్టాము, బట్టలు ఇవ్వము, మర్యాద చేయము. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే టోటల్గా నాశనం చేసినప్పటికి కూడా కుమారుడు రాగానే ముద్దు పెట్టుకొని హత్తుకొని ఆయన్ని తీసుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నా దగ్గరికి వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు బురదతో ఉన్నా, నువ్వు మట్టితో ఉన్నా, నువ్వు పాపంతో ఉన్నా మన తండ్రి ఏమంటా ఉన్నాడంటే సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఏమంటున్నాడంటే దయగలిగిన వాడు మన తండ్రి. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నా, ఏ బ్రతుకులో ఉన్నా, ఏ పాపపు స్థితిలో ఉన్నా నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను. ఇప్పుడు వీడు బురదతో నిండిపోయి ఉన్నా, మట్టితో నిండిపోయి ఉన్నా, మలినంతో నిండిపోయి ఉన్నా తండ్రి ఏం చేశాడు? వెంటనే వచ్చి హత్తుకున్నాడు. సాధారణంగా ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాం అనుకో, పొరపాటున చిన్న పాప వచ్చి మట్టి అంతా పూసుకొని ఉంటే ఆ పాపను రాగానే నువ్వు ఎత్తుకుంటావా? నువ్వు మట్టి అవుతుంది మళ్ళీ ఎత్తుకుంటా అంటాం, అంతే కదా. ఎవరు కూడా ఎత్తుకోవడానికి ఇష్టపడరు. చిన్న పాప నీ కూతురు అయినా కూడా నువ్వు ఒకవేళ 10,000 రూపాయలు పట్టు చీర కట్టావు అనుకో, నీ కూతురు బుడదంతా పూసుకొని ఉందనుకో, నువ్వు ఎత్తుకుంటావా? చెప్దాం, నవ్వద్దు ఎవరు కూడా, చెప్దాం, ఎత్తుకుంటామా? అది మనలో ఉండే ప్రేమ. మన తండ్రి ప్రేమ ఎలాంటిది? మన తండ్రి హృదయం ఎలాంటిదంటే నువ్వు ఏ మలినముతో, ఏ పాపంతో, ఏ బ్రతుకులో ఉన్నా ఆయన మాత్రం సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. అది మన తండ్రి దయాగుణం. మనలో ఉన్న దయాగుణం ఏంటంటే కానీ ఒక 10,000 పట్టు చీర లేకుంటే ఒక 10,000 డ్రెస్ వేసుకున్నాం అనుకో, నీ సొంత కొడుకునే నువ్వు ఎత్తుకోలేవు. ఎప్పుడు బుడదంతా పూసుకొని వస్తే వాడిని నీళ్లు పోసి రుద్ది చేస్తావు. కానీ ఇక్కడ మన తండ్రి దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు ఏ పాపంలో ఉన్నా కూడా ఆయన నిన్ను హత్తుకొని తర్వాత ఏం చేశాడు? హత్తుకొని నా తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి. ముందు వీని జీవితం ఎట్లుంది? తండ్రికి దూరం అయినప్పుడు కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఉండండు. ఇప్పుడు వానికి తినడానికి ఆహారమే లేదంటే ఇంకా కట్టుకోవడానికి వస్త్రాలు ఎలా ఉంటాయి? తర్వాత వీడు తండ్రి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నేను యోగ్యుని కాదు అన్నప్పుడు తండ్రి వానికి ఏం చేశాడు? ముందు బట్టలు లేని స్థితిలో నుండి తర్వాత వానికి ప్రశస్తమైన వస్త్రాలను తొడిగించాడు. నెంబర్ 2, తర్వాత వాని చేతికి ఉంగరాన్ని కూడా ఇచ్చాడు. అంటే తండ్రి లోకానుసారమైన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు దీన్ని బట్టి. హల్లెలూయా. ఈ ఉంగరం దేనికి సాదృశ్యం అంటే ఒక అధికారానికి సాదృశ్యం. ఈ ఉంగరం దేనికి సాదృశ్యం అంటే ఒక అధికారానికి సాదృశ్యం. ఎలాగంటే యోసేపు బానిస బ్రతుకులో ఉన్న తర్వాత ఫరో ఆయనకు వచ్చి ఒక ఉంగరాన్ని తొడిగించి ఒక అధికారిగా ఉంచుతాడు. అట్లా ఈ కుమారుడికి ఆ తండ్రి ఏం చేశాడంటే ఉంగరాన్ని పెట్టాడు. ఉంగరం దేనికి సాదృశ్యం అంటే ఒక అధికారానికి సాదృశ్యం, ఒక పెద్దకు. ఇప్పుడు ముందు స్థితిలో వీడు ఎలా ఉన్నాడంటే తండ్రికి దూరంగా ఉన్నప్పుడు ఒక బానిస బ్రతుకులో ఉన్నాడు. అంటే పందులు ఓనర్ దగ్గర పని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి ఏం చేశాడు? మంచి బట్టలు ఇచ్చాడు, తర్వాత ఉంగరాన్ని ఇచ్చాడు. తర్వాత ముందేమో పందులు కాసేటప్పుడు వాడికి చెప్పులు కూడా ఉండవు. తర్వాత తండ్రి ఏం చేశాడు? వానికి ప్రశస్త వస్త్రాలను ఇచ్చాడు. నెంబర్ 2 ఉంగరాన్ని, ఒక అధికారాన్ని ఇచ్చాడు. నెంబర్ 3 చెప్పులను, పాదాలకు చెప్పులను కూడా ఇచ్చాడు. తర్వాత క్రొవ్విన పశువును తెచ్చి వధించుడు. ఇక్కడ ఆలోచిద్దాం, వాడు ఎప్పుడైతే తండ్రికి దూరంగా ఉన్నాడో బట్టలు లేవు, చెప్పులు లేవు, ఒక అధికారం లేదు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఏమేమి వచ్చినాయి? వస్త్రాలు వచ్చాయి, చెప్పులు వచ్చాయి, బంగారం వచ్చింది, తినడానికి మటన్ కూడా వచ్చింది, అంతే కదా. ముందేమో ఏమి లేవు. తర్వాత తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత వానికి ఏమొచ్చినాయి? అన్నీ కూడా భూమి మీద కావాల్సిన సమస్తము కూడా తండ్రి వానికి అనుగ్రహించాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే తండ్రి దయాళుడు. ఆయన దయ ఎలాంటిదంటే
నువ్వు మునుపు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపపు జీవితంలో ఉన్నా, ఏ మట్టిలో బురదలో దొల్లుతా ఉన్నా, నువ్వు తండ్రి దగ్గరికి వస్తే మన తండ్రి దయాళుడు గనుక ఆయన నీకు కావలసిన ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా, గడి చెప్దాం హల్లెలూయా, గడి చెప్దాం హల్లెలూయా. అది విషయం. అందుకే మనం ఏం చేయాలా? ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలి? మనము తండ్రి దగ్గర, తండ్రి అండర్లో ఉండాలి. ఎప్పుడు కూడా మా తండ్రి ఎవరంటే, నీ తండ్రి దేవుడు, మళ్ళా ఆత్మీయ తండ్రి, మళ్ళా నీ తండ్రి. ముగ్గురు తండ్రి అండర్లో ఉంటేనే నీ జీవితం బాగు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తండ్రికి దూరం అవ్వాలని ఆలోచిస్తావో వెంటనే సాతాను నీలో పుట్టించేది ఏంటంటే, నీ మనసు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదు. నీకు నచ్చిన కార్యాలు చేయడానికి నీ మనసుకు ఎవరు అడ్డు ఆపుండదు. అందుకే నువ్వు ఎప్పుడు కూడా తండ్రి అండర్లోనే నడుస్తూ ఉండాలి. అది భూమి మీద ఉండే తండ్రి అయినా, ఆ సంఘంలో ఉన్న ఆత్మీయ తండ్రి అయినా, దేవుడు యేసు ప్రభు తండ్రి అయినా కూడా నువ్వు అందరి తండ్రి కింద అండర్లో ఉంటేనే అన్నీ కూడా నీకు సమకూడుతూ వస్తాయి. కనుక మనము ఏం చేయాలంటే, దయాళుడైన తండ్రి దగ్గర ఉన్నంతసేపు నీకు అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. హల్లెలూయా. అయితే మన దేవుడు దయాళుడు కదా. ఎవరి పట్ల దయాళుడు అంటే ఇశ్రాయేలీయుల పట్ల. ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? సింపుల్గా చెప్పాలంటే మనమే. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుణ్ణి నమ్మిన ప్రజలు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు. సింపుల్గా చెప్పాలంటే మనమే. ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల దేవుడు దయాళుడు. దేవుడు నీ పట్ల కూడా దయాగుణం కలిగి ఉన్నాడు కనుకనే మనకి ఇన్ని రోజులు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మనం బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందో నిన్నటి సాయంత్రం దాకా ఉన్నారో లేరో మనకు తెలియదు, కానీ మనకు మంచి ఆరోగ్యాలను ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుకనే మనకు దేవుడు దయాళుడు. అయితే ఇశ్రాయేలీయుల పట్ల ఆయన దయాళు. ఈ ఇశ్రాయేలీయులు ఎవరంటే ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతుకుతున్నవారు. ఐగుప్తు అనగా లోకం, మీకు అర్థం అవడానికి చెప్తారు. ఐగుప్తు అనగా లోకం. ఈ లోకంలో బానిసగా బ్రతుకుతున్న మనం ఎవరికి బానిసగా బ్రతుకుతా ఉన్నాం అంటే సాతానుకు బానిసగా బ్రతుకుతా ఉన్నాం. ఈ బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి మనల్ని రక్షించాడు. ఎవరి ద్వారా రక్షించాడు? మోషే ద్వారా ఐగుప్తీయులను రక్షించాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించారు? ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక దైవ సేవకుని లేవనెత్తాడు. ఎవరైనా? మోషే. అక్కడ మోషేని లేవనెత్తాడు వాళ్ళను ఆ బ్రతుకులో నుంచి లాగడానికి. ఇప్పుడు మన జీవితంలో నుంచి కూడా లోకానుసారమైన జీవితంలో నుంచి కూడా బయటికి తీసుకురావడానికి మీకోసం కూడా ఒక దైవ సేవకుని లేవనెత్తి ఉన్నాడు కనుకనే మీరు రాగలిగారు. లేకుండా ఎట్లా వస్తాం? ఎవరైనా వచ్చి నీకు చెప్పి సువార్త నడిపిస్తేనే నువ్వు ఆ బానిస బ్రతుకులో నుంచి రాగలవు. ఇప్పుడు ఇశ్రాయేలుని మోషే బయటికి రప్పించాడు. ఈ దేవుడు వాళ్ళందరిని నడిపించిన తర్వాత ఇంకా వాళ్ళు అరణ్యంలో నడుస్తూ వెళ్ళారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తూ వెళ్ళారు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడా? సమకూర్చాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు బానిస బ్రతుకు నుంచి మనల్ని వేరు చేసి ఈ అరణ్యం అనే లోకంలో నడిపిస్తున్న ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుడు దయాళుడు, మనకు కూడా అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉన్న వాళ్ళు గట్టి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఎవరి అండర్లో ఉన్నారు? పగులు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఎవరున్నారు వాళ్ళకు తోడు? గట్టి చెప్దాం, ఎవరున్నారు వాళ్ళకు తోడు? దేవుడే మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడే ఉండి వాళ్ళను 40 సంవత్సరాలు నడిపించాడు. హల్లెలూయా. ఒకసారి వాళ్ళకు చికెను మటన్ లేదని వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు, ఆహారం సరిగ్గా లేదని, ఎప్పుడు ఇదే తినాలని. వెంటనే దేవుడు వాళ్ళకి ఏమని గ్రహించాడంటే మోషే వచ్చి ప్రేయర్ చేయగా ఆ రోజు పొద్దున మరుసటి రోజు ఉదయం కల్లా పూరేళ్ళన్నింటినీ కూడా సమకూర్చాడు. ఉందా లేదా ఈ విషయం? బైబిల్ చదివితే అర్థం అవుతుంది ఇవన్నీ కూడా. అయితే మొట్టమొదటిగా వాళ్ళు ఆహారం లేదని సనుక్కుంటా ఉంటే అరణ్యంలో దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడు. ఈ ఆహారాన్ని ఇచ్చిన తర్వాత ఈ ఆహారాన్ని మీరు మరుసటి రోజుకు ఎత్తిపెట్టుకుంటే పురుగులు పడతాయి అన్నాడు.
మరుసటి రోజుకి ఎత్తిపెట్టుకుంటే పురుగులు పడతాయి అన్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బానిస బ్రతుకులో బ్రతుకుతున్న వాళ్ళను దేవుడు రక్షించి లోకంలో నడిపిస్తున్నన్ని రోజులు కూడా వాళ్ళని ఎలా నడిపించాడంటే, మంచి ఫ్రెష్ భోజనాన్ని అనుగ్రహించాడు. ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటామని. ఇశ్రాయేలీలకు ఆ విధంగా లేదు. ప్రతి ఉదయాన ఎవడైతే ఉదయం లేచి దాన్ని సమకూర్చుకుంటాడో వాళ్ళందరికీ ఫ్రెష్ మన్నాను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆ తిన్న తర్వాత రెఫీదీంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు నీళ్లు దాహం అయిపోయినాయి. నీళ్లు దాహం అయితే కొనుక్కుంటా ఉన్నారు, నీళ్లు లేవని. అలా మళ్ళీ ప్రార్థన చేసేసరికి దేవుడు నీళ్లను అనుగ్రహించాడు. తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. దేవుడు వాళ్ళకి ఏం అనుగ్రహించాడు అనే విషయాలు మీకు తెలియజేస్తాను. ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయుడు అయితే, ఆయన కట్టడలన్నీ నువ్వు అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములను ఏదియు మీకు రానియను. ఎప్పుడు నీకు రోగాలు రాకూడదని నువ్వు అనుకుంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే నీ తండ్రి కట్టడాలను నువ్వు అనుసరించాలి. నీ తండ్రి అడుగుజాడల్లో నువ్వు అనుసరించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లోకంలో వచ్చే వాళ్ళకు వచ్చే ఆ యొక్క రోగాల నుంచి నిన్నేం చేస్తాడంట, తప్పిస్తాడు. అదే కదా ఆడుండేది. అంటే నువ్వేం చేయాలంటే తండ్రి అండర్లో ఉంటే, ఆయన అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఉంటే నీకు రోగాలు కూడా రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రావు రోగాలు? తండ్రి అడుగుజాడల్లో రోగాలు సాధారణంగా ఎందుకు వస్తాయంటే అప్పులు ఎక్కువైనప్పుడు, షుగరు, బీపీ. ఎందుకంటే టెన్షన్స్తో, ఈ టెన్షన్తో తలలో ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడమో, ఎక్కువ బడ్డను ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. మనకైతే తెలియదు, కానీ ఎక్కువగా శోధనలతో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఇబ్బందులు అర్థమవుతాయి. ఎక్కువ రోగాలు వచ్చేది దేనివల్ల అంటే మన ఆలోచనలు, మన స్ట్రెస్ని బట్టి ఈ రోగాలన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నువ్వు తండ్రి కట్టలను అనుసరిస్తే ఆటోమేటిక్గా దేవుడు అన్నీ కూడా బైబిల్లో రాసించాడు. వీటిని నువ్వు అనుసరిస్తే నువ్వు నెమ్మదిగా సుఖంగా జీవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకు కావలసిన ఆహారాన్ని అరణ్యంలో ఇచ్చాడు, తాగడానికి నీళ్ళని ఇచ్చాడు, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత చదువుదాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. చాలు. ఇక్కడ వాళ్ళ బట్టలు కూడా పాతవి అవ్వలేదు. ఎక్కడ? అరణ్యంలో ఉన్నప్పుడు. ఈ అరణ్యంలో ఎవరి అండర్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు? దేవుని అండర్లో, తండ్రి అండర్లో నడుస్తూ ఉన్నాడు. ఈ తండ్రి అండర్లో నడుస్తున్నప్పుడు వాళ్ళకు మొదటిగా ఆహారము ప్రతి దినము ఫ్రెష్గా వాళ్ళకు అందేది. నెంబర్ 2 కావాల్సిన నీళ్లు వాళ్ళకు దొరికేటివి. ఇప్పుడు 3వదిగా ఆరోగ్యం వాళ్ళకు ఉండేది. 4వదిగా వాళ్ళకు కావలసిన బట్టలు కూడా ప్రతిరోజు ఎలా ఉండేటివి అంటే కొత్తగా ఉండేటి. మనం 2 రోజులు వేసుకుంటే మాసిపోద్ది. వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయంటే 40 సంవత్సరాలు నిగనిగమంటానే ఉన్నాయి. కొత్త బట్టలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. తర్వాత ద్వితీయోపదేశకాండం చూడు 29:5 చదువు ఒకసారి. చదువుదాం, అందరం బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం. బైబిల్ చదివే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు లేరేమో, ఎక్కువ ఒక్కడే చదువుతాం అన్నాడు. దయచేసి బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం. బైబిల్ చదివితే మంచిది మనకు. నేను నీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని, నీ బట్టలు నీ ఒంటి మీద పాతగిల్లలేదు, నీ చెప్పులు కూడా ఏమవ్వలేదంట, పాతగిల్లిపోలేదు. అంటే దేవుని అండర్లో నడిచినంతసేపు కూడా నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఎప్పుడు నీ బట్టలు కొత్తగానే ఉంటాయి, ఎప్పుడు నీ చెప్పులు అరిగిపోవు.
నీ కాళ్ళు కూడా వాయవు, అనారోగ్యము రాదు, కావలసిన ఆహారం సమకూడుతూ వస్తాయి. ఇప్పుడు 40 సంవత్సరాల అరణ్యంలో బ్రతికినన్ని రోజులు, వీళ్ళు ప్రయాణం సాగించినన్ని రోజులు కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే ఆహారాన్ని ఇచ్చాడు, నీళ్ళనిచ్చాడు, బట్టలను పాత బట్టలు అవ్వకుండా క్రొత్తగానే ఉంచాడు, కాళ్ళు వాపులు లేకుండా చెప్పులు, కొత్త చెప్పులు కానీ అరిగిపోకుండా ఉన్నారు. అంటే కంప్లీట్గా వాళ్ళ జీవితం అంతా కూడా ఎలా ఉండిందంటే ఏ నష్టం లేకుండా ఒక ఆశీర్వాదకరంగానే సాగింది. దీని అంతటి కారణం ఏంటంటే వాళ్ళు తండ్రి అండర్లోనే నడుస్తూ వచ్చారు. వాళ్ళకి ఎండ తగలేదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా నడిపించాడు. దీని అంతటి కారణం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు తండ్రి అండర్లో ఉంటావో అప్పుడు దేవుడు అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తండ్రి అండర్లో ఉంటావో తండ్రి అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు ప్రభువా నాకు పలానా రోగం ఉంది, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను క్షమించి నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్, నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తండ్రి దగ్గరికి రావాలి. ఇప్పుడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత వాడు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు అన్నీ సమకూర్చాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? తండ్రి అండర్లో ఉన్నప్పుడే ఆయన దయా హృదయంతో మనల్ని కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది, అప్పుడే అందరూ అలసిపోయారు. ఇంకొక పాయింట్ చూద్దాం. ఇశ్రాయేలీలు ఎడల ఆయన దయాగుణం కలిగిన వాడు. నెంబర్ 2, శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల ఏం కలిగిన వాడు? దయ. దయ అంటే ఏం లేదు, కనికరం కలిగిన వాడు. మన పట్ల కనికరం, జాలి, ప్రేమ కలిగిన వాడు అని అర్థం దయాళుడు అంటే. ఇప్పుడు శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దయాళుడు. హల్లెలూయా. శుద్ధ హృదయం అంటే ఏంటి? శుద్ధ హృదయము మనుషులకి ఎవరికి ఉండదు, కానీ చెప్తా వినండి. శుద్ధ హృదయం కలగాలంటే ఏం చేయాలంటే ప్రభువు దగ్గరికి వచ్చిన నువ్వు ప్రభువా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే ప్రభువు నీకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంతే, ఇంకేం లేదు. ప్రతి మనిషి హృదయము ఎప్పుడు కూడా చెడ్డగానే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను నా పాపాలను క్షమించని దేవుని పాదాల దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఏ విధంగా కన్నీళ్లు కార్చి అడిగిందో ఆ విధంగా నువ్వు వచ్చి అడిగితే ప్రభు నీకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుద్ధ హృదయం కలగాలంటే ఇంకో చోట పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. ఎంతమంది బాప్తిసం తీసుకున్నావు? చేతుల తల్లి. ఎంతమంది బాప్తిసం తీసుకున్నావు? బాప్తిసం ఎందుకు తీసుకోలేదు మిగతా వాళ్ళు? ఇంకా ఏమన్నా ఉన్నాయా చేసేటి ఆలోచనలు ఏమన్నా? బాప్తిసం ఎందుకు తీసుకోలేదు? బాప్తిసం తీసుకోవాలి అందరూ కూడా. బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. యూత్ అందరూ కూడా బాప్తిసం తీసుకోలేదు. ఇంకా ఏమన్నా ప్లాన్లు ఉన్నాయి? ఖచ్చితంగా బాప్తిసాలు అందరూ కూడా తీసుకోండి. బాప్తిసం తీసుకోకపోతే దేవుడు వాక్యం ఒప్పుకోదు. ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. అయితే ఈ పరిశుద్ధాత్మను అందరూ కూడా పొంది ఉండాలి. ఏం పొంది ఉండాలి? పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం ప్రతి శనివారం సాయంత్రము ఏం ప్రార్థన పెట్టాం మనము? కనిపెట్టు కూడిక. ఏం కూడిక? పరిశుద్ధాత్మ కూడిక. పరిశుద్ధాత్మ నువ్వు పొందాలనుకున్నావు. కలిసి పాట పాడదామంటే పాట పాడలేము. కలిసి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామంటే కొట్టలేము, దేవుని ఆరాధించలేము. నువ్వు ఏక మనసుతో ఎప్పుడైతే ఆరాధిస్తావో ఆటోమేటిక్గా ఆయన ఆత్మను మనం పొందుకోవడానికి సహాయపడుతుంది. కానీ నువ్వేం చేస్తావంటే చప్పట్లు నేను కొట్టమన్నా కాబట్టి నువ్వు కొడతావు, గట్టిగా పాడమన్నా కాబట్టి నువ్వు పాడతావు. నువ్వు ఎలా చేయాలంటే పూర్ణ మనసుతో నువ్వు చేస్తే దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. నువ్వు పూర్ణ హృదయంతో ఆరాధించలేవు.
ఇప్పుడు చప్పట్లు కొడతా ఉంటావు, నీ చూపు ఇంకో చోట ఉంటుంది. ఇప్పుడు చప్పట్లు కొడతా ఉంటావు, నీ ఆలోచన ఇంటి మీద ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని శక్తిని పొందుకోవడానికి సహాయపడదు. నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే నీ గురంతా కూడా స్ట్రైట్గా దేవుని ఆరాధించే దాని మీదనే ఉంటే నువ్వు ఆ యొక్క దేవుని శక్తిని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. బాగా గమనించండి, ఈ రోజుల్లో చాలామంది ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మను పొందడానికి ఫాస్ట్గా మ్యూజిక్ పెట్టి ఎక్కువ గట్టిగా అరిచి చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటామని కొందరు అంటున్నారు. అయితే విషయం ఏంటంటే మనం ఫాస్ట్గా మ్యూజిక్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మీ మనసు పాట మీద కేంద్రీకరించడానికి ఉపయోగపడుతుంది. బాగా వినాలి. ఇప్పుడు కారు లేదా స్కూటరు 20 స్పీడ్ నడిపేవాడు ఏం చేస్తాడు? వాడిని చూస్తాడు, ఈయన్ని చూస్తాడు, మాట్లాడుతాడు, ఈకలు పడతాడని నడుపుతాడు. ఎందుకంటే స్కూటర్ చిన్నగా నడుస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అదే స్కూటరు 100 స్పీడ్లో నడిపించేవాడు ఇట తిరిగి చూడడం చూస్తే ఏమవుతుంది? వాడు చెప్తాం ఏమవుతుంది? కింద పడిపోతాడు. అందుకే 100 స్పీడ్ నడిపేవాడు డ్రైవర్ ఏం చేస్తాడంటే వాని చూపంతా కూడా స్ట్రైట్గా ఉండిపోద్ది, ఇంకా దాని మీదనే కేంద్రీకరించుంటాడు. వాని మైండ్ అంతా కూడా ఆ రోడ్ మీదనే ఉంటుంది. అంటే స్పీడ్ పోయేటప్పుడు నీ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకో చోట తిరగదు. బాగా గమనించాలి. పాట టెంపో మీదనే ఉండడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు నీ మనసు ఏం చేస్తుంది అంటే పాటకు తగినట్టుగానే చప్పట్లు కొట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకు మనం స్పీడ్ పెట్టడం జరుగుతుంది. చిన్నగా పెట్టాను అనుకో, నువ్వేం చేస్తావు? శాంసన్ అయ్యా నిద్రపోతా ఉన్నాడా, మత్తయ్యని ఏం చేస్తా ఉన్నాడా అని తిరిగి చూస్తా ఉంటావు. అది స్పీడ్గా పెట్టాను అనుకో, నీ మనసంతా పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించేటప్పుడు ఏం చేస్తావు? నా పాట మీద నువ్వు కేంద్రీకరించుంటావు. అందుకు ఈ రూట్ చేయాల్సిన పరిస్థితి. స్లోగా నడిపే డ్రైవరు వాని ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు, అట్ట తిరుగుతాడు, ఇటు. అదే 120 స్పీడ్ నడిపే కార్ డ్రైవరు స్ట్రైట్గా వాని మనసంతా ఉంటుంది. అప్పుడు వాడు గమ్యానికి చేరగలడు. ఇప్పుడు మనం కూడా ఈ పాటను అనుసరించి టెంపోలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పూర్ణ మనసు కలిగి ఉంటావు కనుక దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉంటావు. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నాం? ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వారు నా కుమారులు కదా. ఎందరైతే ఆత్మ కలిగి ఉంటారో వారు నా కుమారులు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అందుకే నువ్వు ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుని స్తుతించాలి. ఆరాధనప్పుడు అందరం కలిసి మనం ఆరాధిస్తే దేవుని పరిశుద్ధాత్మను మనం అందరం కూడా పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్గా చెప్తా, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఏ ఆలోచన పెట్టకుండా నీ మైండ్ అంతా కూడా కంప్లీట్గా ఆరాధన మీద ఉంచినప్పుడు నువ్వు దేవుని ఆత్మను పొందుకోగలుగుతావు. పావురాన్ని చూసారా మీరు? పావురం. ఈ పావురము నువ్వు సోప్ వేసి స్నానం చేయించావనుకో చనిపోద్ది. మా ఇంట్లో ఒకరు పావురాల జతను తీసుకొని వచ్చి కానుకగా ఇచ్చి ప్రార్థన చేసుకున్నారు. 2 రోజుల తర్వాత మా పిల్లలు ఆ పావురాన్ని 2 రోజులు అయింది కదా అని చెప్పి టబ్బులో వేసి నీళ్ళల్లో వేసి సోప్తో రుద్దాడు. అది మరుసటి రోజు కల్లా ఉదయం మేము నిద్ర లేసరికల్లా చనిపోయింది. ఆమెను పావురాలు సాకేవానికి ఫోన్ చేస్తే పలానా పని చేసిండ్రు, వీళ్ళు స్నానం చేసిండు ఆయన అంటే, అంకుల్ అవి చేయకూడదు చనిపోతాయి అన్నాడు. చనిపోయింది. ఒకటి చనిపోగానే ఇంకో పావురం ఏడుస్తా అది కొంతసేపు పెట్టి గోల పెట్టి వెళ్ళిపోయింది. ఈ పావురాన్ని స్నానం చేపిస్తే సాధారణంగా చనిపోతాయి. కానీ నువ్వు పావురాన్ని ఎప్పుడన్నా దానికి మట్టి అయిన పావురాన్ని ఎప్పుడన్నా చూసావను? చూడలేవు. ఎందుకంటే ఈ పావురంలో ప్రతి నిమిషము ప్రతిరోజు ఏం జరుగుతుందంటే ఒక నూనె లాంటి పదార్థం బయటకు వచ్చి దానిని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. దాన్ని అంతా కూడా ఏం చేస్తుంది అంటే పావురం క్లీన్ చేస్తూ ఉంటుంది. అందుకే పావురం ఎప్పుడు ఎగురుతూ ఉన్నా కూడా అది మంచి షైన్ కలిగి ఉంటుంది, అంటే నీట్గా ఉంటుంది. పావురాన్ని ఎప్పుడు కూడా మలినంగా మనం చూడలేము. పావురం ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రతిరోజు దాంట్లో నుంచి కొంత నూనె లాంటి అది వచ్చి ఆ బాడీని క్లీన్ చేస్తూ ఉంటుందంట. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో నూనె ఏ విధంగా వచ్చి దాని శరీరాన్ని బాగు చేసిందో, శుభ్రపరిచిందో, శుద్ధిపరిచిందో, మన జీవితంలో కూడా నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ సాదృశ్యం.
ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చేస్తుందంటే ప్రతి నిమిషం నిన్ను శుద్ధిపరుస్తూ ఉంటుంది. నువ్వు ఒకవేళ అడుగు ఇంకొక పక్కకి వేసి చేయాలనుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తా ఉంటాడు, నువ్వు చేసే తప్పు అని చెప్పి నిన్ను మళ్ళీ రైట్ వేలోకి నడిపిస్తూ ఉంటాడు. అందుకే నువ్వేం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. పావురము నిష్కపటమైనదని దేవుని వాక్యం సెలవిస్తాను. అంటే దాంట్లో ఏ అపరిశుద్ధత ఉండదు, పరిశుద్ధంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడానికి దాంట్లో నూనె అనే ఆ పదార్థం ఏ విధంగా బయటకు వచ్చి దాన్ని క్లీన్ చేస్తుందో ఆ విధంగానే మన జీవితంలో కూడా ఈ నూనె అనే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన హృదయాన్ని శుద్ధపరుస్తూ వస్తుంది. నెంబర్ 2 ఏం చేయాలంటే ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా అనే చెప్పలేకుండా ఆయన ప్రార్థన ఏం చేసామో గంట అంటారా మోకాల్లోని. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? గట్టి చెప్దాం, ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా, శాంసన్ ఆయన చూసి మళ్ళీ చేతులు ఎత్తుతా. అయ్యగారు నువ్వు ఎత్తిన వాడిని నిన్ను చూసి నలుగురు ఎత్తుతాను. ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేస్తే ఆ దినమంతా కూడా నువ్వు పరిశుభ్రంగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, ఏం చేసినావు లేరా ప్రార్థన, లేయి అని చెప్తా ఉంటుంది. అదే పక్కన అక్క కాడికి పోయి కూర్చున్నావు అనుకో, ఇంకో గంట కూర్చోవు, ఏం కాదులే మీ భర్త వచ్చేసరికి 1 గంట కదా, 12:50కి పోయి 10 నిమిషాలు అన్నం వండొచ్చులే అని చెప్తుంది. అంతే కదా. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయము శుద్ధపడతా వస్తుంది. మన హృదయం ఏమవుతుందంటే పరిశుభ్రంగా మారుతుంది. ఈ ప్రార్థన చేసినప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. చదువుదాం ఆ వాక్యం, అక్కలారా చదవండి. పేతురు 1, 1 పేతురు 1:16 చదువుదాం. ఫస్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధుడై ఉండుడి. సాధారణంగా బాగా ఆలోచించండి, అందరు నన్ను చూడండి. ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు అనుకో, ఆయన ఏమనుకుంటాడు, నా కొడుకు మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల్ని ఏమి కోరుకుంటుంది, నా కొడుకు కూతురు మంచిగా ఉండాలి, మంచి జీవితం జీవించాలి, మంచి మనసు కలిగి ఉండాలి, దొంగ మనసు కలిగి ఉండకూడదు అనే మనసు ఏ తండ్రి తల్లి అయినా కలిగి ఉంటారు. అదే విధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుని రా స్వామి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. నేను చెప్పట్లేదు, ఉన్న వాక్యాన్ని మీకు వివరిస్తున్నాను. మనం ఏం కలిగి ఉండాలంట, మా తండ్రి పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడినై ఉండాలనే మనసును కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధమైన మనసును కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలా, ప్రార్థన చేయాలా. నువ్వు ఈ 2 తప్ప ఏది వద్దంటామో అదే చేయడానికి మనుషులు ఎక్కువ ఇష్టపడతారు కాదా. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచుతాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం బైబిల్ గ్రంథంలో చదువు ఒకసారి. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. నాయన ఏమి పరిశుద్ధంగా ఉండకపోతే ఇబ్బంది ఏమి అనే మనసు చాలా మందిలో ఉంటుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. అక్కడ ప్రసంగి 10:1 చూడు. బుక్కావాని తైలంలో, కరెక్ట్ క్లియర్గా చదువుదాం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టిను. ఇంకా చాలే, నువ్వు ఆపు, నేను చెప్తాను డైరెక్ట్గా. విషయం ఏంటంటే, ఒక అత్తరు లేదా ఒక సెంటు మంచి సువాసన వచ్చేది, దీంట్లో ఒక ఈగ పడి 2 రోజులు అయిందనుకో, చనిపోయి, చిన్న ఈగ ఏమవుతుంది, మొత్తం వాసన దుర్వాసనే వస్తుంది. అది అక్కడ ఉన్న అర్థం ఏంటంటే, బుక్కావాని తైలంలో ఈగలు పడితే, చదువు, ఈగలు పడితే చెడు వాసన కొట్టును అంటే అర్థం ఏంటంటే,
ఒక అత్తరు బుడ్డిలో అయినా కూడా 2 ఈగలు పడితే ఏ విధమైన గబ్బు కొడుతుందో, మన జీవితంలో కూడా చిన్న ఈగ లాంటి అపరిశుద్ధమైన పని ఉన్నా కూడా మన జీవితం కూడా అదే గబ్బు కొడుతుంది అని అర్థం. మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను. ఇప్పుడు అంత పెద్ద తైల బుడ్డిలో కూడా చిన్న ఈగ పడినా కూడా ఆ వాసనకు కంపు కొడుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా అపరిశుద్ధమైనది ఏదైనా ఉంటే అది మన జీవితాన్ని ఏం చేస్తుందంటే కంపు కొట్టే సీన్కి తీసుకొని వస్తుంది. ఇతరుల దగ్గర మనలో ఉన్న ఆ చెడ్డ మనసును బట్టి ఇతరులు మనకు మర్యాద ఇవ్వరు, ఇతరులు మనకు గౌరవించరు. మనలో ఉన్న ఆ యొక్క చెడు ప్రవర్తన బట్టి ఇతరుల దగ్గర నుంచి మనము ఆ విలువను పొందుకోలేము. అందుకే మనము ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో, దేవుడు కూడా పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు కూడా మన పట్ల దయాగుణం కలిగి మనం ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా సఫలం చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నాయన ఏదో ఒకటి చెప్పు, తొందరగా టైం ఏందంటారు. అందుకే మనము శుద్ధ హృదయం కలిగి ఉండాలి. చిన్న నెగటివ్ పాయింట్ ఉన్నా కూడా వాక్యం చెప్పే విషయం ఏంటంటే, చిన్న నెగటివ్ ఉన్నా కూడా మన వాసన కొడతామని దీన్ని బట్టి. అందుకే మనము శుద్ధ మనస్సు కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుడు దయను మనం పొందుకోవాలంటే మొదటిగా రక్షణ బాప్తిసం పొంది తండ్రి దగ్గర ఉంటేనే నువ్వు ఆయన దీవెనలు పొందుకోగలుగుతావు, ఆయన దయ జాలి నువ్వు పొందుకోగలుగుతావు. నెంబర్ 2, ఆయన శుద్ధ హృదయం కలిగిన వారి పట్ల ఆయన దయాగుణం కలిగి ఉంటాడు. అందుకే దేవుడు ప్రసంగించే మొట్టమొదటి ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. ఎవరు చూస్తారంట దేవుణ్ణి? హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడన్నా చూసారా దేవుణ్ణి? అన్నా ఎప్పుడన్నా దేవుణ్ణి చూసారా? ఎప్పుడు చూసా? శుద్ధ హృదయం కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శుద్ధ హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూచెదరని ఆయన మొట్టమొదటి ప్రసంగంలో కొండపైన దేవుడు చెప్పాడు. అందుకే మనము రెండవదిగా ఏం చేయాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని దయ మనకు కలిగి ఉంటుంది. ఆయన దయ మనకుంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి సమాధానం ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, అన్నీ కూడా సమకూరుస్తూ వస్తాడు. గనుక దేవుడు ఎలాంటి వాడంట చెప్దాం, విన్నాం కదా ఇప్పుడు దాకా. దేవుడు ఎలాంటి వాడంట గట్టి చెప్దాం. అక్కలారు మీరెవరు వినలేదా? ఎలాంటి వాడంట దేవుడు? దయ కలిగిన వాడు, మన పట్ల జాలి కలిగిన వాడు. నువ్వు ఒకవేళ పాపంలో ఉన్నా కూడా, బుడదతో మునిగిపోయి ఉన్నా కూడా ఆయన దగ్గరికి వస్తే నీ నాయన మీ అమ్మ అన్న హత్తుకోదు, కానీ దేవుడు మాత్రం హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు. అలాంటి దేవుడు మన దేవుడు, దయగలిగిన వాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నావనుకో, నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నన్ను కరుణించు, నన్ను కాపాడు అని నువ్వు అడిగితే దయాగుణం కలిగిన దేవుడు నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి మనం ముగించుకుందాం. దయచేసి అందరూ విందాం. ఒక గుడ్డివాడు దేవుడు బయలుదేరి వస్తుంటే, గుడ్డి అతను చాలా రోజుల నుంచి చూపు లేక అడుక్కునే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు బయలుదేరి వచ్చేది ఆయన తెలుసుకొని ముందుగానే వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సారీ, అది కాదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం నుంచి చూద్దాం. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఇప్పుడు బాగా చూడండి, మన దేవుడు దయాగుణం కలిగి ఉండాలంటే మన పట్ల మూడవదిగా మనం ఏం చేయాలంటే, దేవుడు వస్తున్నాడని తెలుసుకొని ముందుగానే పోయి మనం ఏం చేయాలా?
కూర్చొని ఉండాలి. బాగా గమనించండి, కలెక్టర్ గారు ఈరోజు మన ఊరికి వచ్చి మనకున్న సమస్యను తీర్చాలి. ఇప్పుడు నువ్వు కలెక్టర్ 10 గంటలకు వస్తాడు అనుకో, 9 గంటలకు వస్తాడని నీకు తెలుసుంటుంది. నువ్వు ఎన్ని గంటలకు పోయి ముందే నీ ప్రాబ్లం తీర్చుకోవడానికి కలెక్టర్ దగ్గర కూర్చొని ఉంటావు? ఎగరు 9కే పోతావు. దేనికి? తొందరగా ఆయన దయ కలిగి మనకు పని జరగాలని. ఇప్పుడు మన దేవుని దయ కలగాలంటే ఇక్కడ గుడ్డోడు ఏం చేశాడు? ముందుగానే వచ్చి కూర్చొని రెడీగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఈ రూట్లో పోతాడు, నేను బాగవ్వాలా, నా అనారోగ్యం బాగవ్వాలా అని చెప్పి ముందుగానే వచ్చి కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అనారోగ్యం పోవాలా, మంచి ఆరోగ్యం రావాలా, మంచి దీవెనలు రావాలా అంటే మనం ఏం చేయాలా? అందరు చెప్తే కదా ఏం చేయాలా? ముందుగానే ప్రభు ఇక్కడికి వస్తున్నాడని గుర్తించి మనము ముందుగానే వస్తే, ఒరే నా బిడ్డ ముందుగానే వచ్చింది నా కోసం అని చెప్పి ఇంకా కొంత దయ ఎక్కువ కలుగుతుంది నీ మీద. కలిగి వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన ఆలోచన, నువ్వు అడిగిన ఆశను తీరుస్తాడు. ఇక్కడ గుడ్డాడు దేవుడు రాకముందే వచ్చి కూర్చొని ప్రభువా కరుణించు అని కేకలు వేస్తా ఉన్నాడు. ఇంతలో అక్కడున్న శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే, నువ్వు అర్చొద్దు, గమ్ము కూర్చో అంటాడు. ఇప్పుడు నువ్వు కూడా 10 గంటలకు మందిరానికి త్వరగా వెళ్ళాలని వస్తూ ఉంటావు. ఒక్కొక్క నీకేం చెప్తుందా, మళ్ళీ పోదులే, ఇంకొక అర్ధగంట ఆగిపోదులే, ఏం మించిపోయిందన్నా. ఇప్పుడు వీళ్ళు వాడేమో బాగుపడాలని తొందరగా పోయి కేకలేసి ప్రభు దగ్గర అడుక్కుందామని వాడి ప్లాన్లో వాడుంటే, ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఏం చేస్తారు? వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, ఏం కాదులేరా ఇంక రోజుసేపు ఆయన ఉంటారులే, ఆడికి పోలే, ఆరాధన 12 గంట దాకా జరుగుతుందిలే, నీకేం దీవెని ఇవ్వకుండా పోతాడా అని వాళ్ళు వాడిని ఆపుతా ఉన్నాడు. వాడేం చేశాడు? ఆగమంటే ఆగకుండా గుడ్డాడు తీయండ్రా అని చెప్పి ఇంకా గట్టిగా కేకలేశాడు. ఏమని కేకలేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించని. చూడండి, దేవుని దయ పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మనుషుల్లో చెప్పే మాటలను ఆలోచిస్తే జరగవు. వీడు ఆయన శిష్యులు నువ్వు ఊరకుండని చెప్పినా కూడా వాడు ఊరకుండలేదు. వాని దృష్టి అంతా కూడా కేవలం దేవుని మీదనే ఉంది. నేను బాగుపడాలా, నేను నా వృద్ధితనం నుంచి బాగుపడాలనే మనసు కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు ముందుకు పోయినోడు ఆగి వాడిని పిలిచి అన్నాడు. ఆగి వెంటనే దేవుడు ఏం చేశాడు? వాడిని దగ్గరికి పిలిచి అన్నాడు. వెంటనే ఆ గుడ్డోడు లేచి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఆగి, అంత గొప్ప వ్యక్తి ఆగి వీనికి సమస్యను తీర్చాడంటే దయలేంది దేవుడు తీర్చగలడా? తీర్చలేడు. దేవుని దయ పొందుకోవడానికి ఇక్కడ కారణం ఏమైందంటే మనుషులు చెప్పింది వాడు వినలేదు. మనుషులు ఏం చేస్తారంటే నిన్ను దేవుని దగ్గరికి పోనీయకుండా, ఆయన అడుగు జాడలో నడవనీయకుండా ఆపుతూ ఉంటాడు. కానీ బాగుపడాలా, నా జీవితం సంతోషంగా ఉండాలని ఆలోచించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి గట్టిగా కేకలేసి ప్రభు దగ్గర అడిగావనుకో, నీకున్న ఆరోగ్యాన్ని ఆయన మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది విషయం. దేవుని దయ పొందుకుంటే నీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. గనుక దేవుడు ఎలాంటి వాడంటే దయగలిగిన వాడు. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి రావాలి. కానీ నువ్వు ఎక్కడికి పోతావు? ఇంకొక ఆయన దగ్గరికి పోతావు కదా. మనమేమనుకుంటామంటే మనుషుల్లో ఏదో ఉంది పవర్ అని అనుకుంటాం. కానీ మనుషుల్లో ఏముండదు. పైన దేవుందే పవర్ కిందికి రావాలా. ఎవరి ద్వారా రావాలంటే దేవుని సేవకుని ద్వారా వస్తుంది. దేవుడు అనుకుంటేనే చేయగలడు. ఏ మనిషి నీ నెత్తిని చేయబెట్టినా జరగవు. దేవుని ప్రణాళిక నీ పైన ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఇది మనం గుర్తించాలి. అందుకే నువ్వు ముఖ్యంగా తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీకున్న సమస్యను ఆయన విడుదల చేస్తాడు, నీకున్న ఇబ్బందిని ఆయన తీసేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు నీ పట్ల దయాగుణం కలిగి నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. గనుక విన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళు ఉందాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళని ప్రార్థన చేద్దాం. ఒక కుష్టి రోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి మోకాల్లోని దేవా నన్ను కరుణించు అని ఆయన అడుగుతా ఉన్నాడు. వెంటనే దేవుడు
దయాగుణం కలిగి కుష్టి రోగంతో ఉన్న మనిషి చేతిని పట్టుకొని ఆయన తాకి బాగు చేశాడు. అందరం మోకాళ్ళు ఉందాం త్వరగా, దయచేసి అందరం మోకాళ్ళని ప్రార్థన చేద్దాం.